నేను వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఒక అంశాన్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తా ఉన్నాను. దయచేసి చివరిదాకా చూడండి. ఒక పిల్లవాడు ఆకలితో అలమటిస్తూ బాగా అలసిపోయి ఒక ఇంటి ముందు వచ్చి కూర్చొని తలుపు తట్టాడట. ఆ తలుపు తట్టగానే ఒక యువతి వచ్చి తలుపు తీసి, "ఏం కావాలి బాబు నీకని" అడిగింది. అప్పుడు ఆ బాబు, "నాకు చాలా ఆకలి వేస్తుంది, ఒక అన్నం ముద్ద ఉంటే పెట్టండి" అని చెప్పి ఆ బాబు చెప్తాడు. అప్పుడు ఆ యువతి, "అన్నం ముద్ద ఏంటి" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వేడివేడి అన్నము తయారు చేసుకొని వచ్చి అన్నము, కూర, నీళ్ళు అన్నీ చక్కగా భోజనం పెడుతుంది. ఆ బాబు ఆకలి తీరిన తర్వాత, "అమ్మ, నీవు నాకు కన్న తల్లిలాగా నాకు అన్నం పెట్టావు, నేను ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదని" చెప్పి ఆ బాబు చెప్తాడు. అప్పుడు ఆమె దానికి స్పందిస్తూ, "కన్న తల్లి కాదు నేను నీకు, కానీ కన్న తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలియాలి, ఇది మనుషులంతా అలాగే ఉండాలని చెప్తున్నాను బాబు" అని ఆ బాబుకు ఆమె సమాధానం చెప్తుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అనారోగ్యంతో ఒక ఆసుపత్రికి వెళ్తుంది, హాస్పిటల్కు. అక్కడ ఆమెకు ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్ అయి ఆమె యథావిధిగా కోలుకున్న తర్వాత ఆమెకు ఒక బిల్లు, ఎంత బిల్లు కట్టాలని చెప్పి ఆమె ముందరకు వచ్చినప్పుడు ఆ బిల్లులో కింద నోటు గమనిక అని రాసిండు. ఎవరు? ఆ పిల్లవాడు. ఆ ఆపరేషన్ చేసింది ఎవరు? ఆ పిల్లవాడే ఆపరేషన్ చేశాడు. అంటే ఆ చాలా సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ బాబే. అయితే కింద రాసినటువంటి నోటులో, "మీరు ఈ ఆపరేషన్కు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, మీరు ఈ డబ్బును ఎన్నడో నాకు ఒక అన్నం ముద్ద రూపంలో మీరు నాకు తీర్చడం జరిగింది, కాబట్టి మీరు ఎలాంటి డబ్బు చెల్లించొద్దు, ఎన్నడో దీనికి సంబంధించిన డబ్బు నాకు ముట్టింది" అని చెప్పి ఆ బాబు చెప్తాడు. అంటే దాంట్లో రాయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక చిన్న అన్నం ముద్ద జీవితాంతం గుర్తుండేలా చేసింది. కాబట్టి మంచి వాటిని ఏ మనిషి కూడా జీవితంలో ఎన్నడూ మర్చిపోలేడు. ఏదో ఒక రూపంలో ఆ యువతి ఏనాడు అనుకోలేదు, నాకు ఈ విధంగా ఆపరేషన్ ఆ బాబే చేస్తాడని చెప్పి ఆమె ఎన్నడూ ఆశించలేదు, అనుకోలేదు. ఈ విధంగా డబ్బు నేను చెల్లించకుండా ఉండని తెలియదు ఆమెకు, కానీ ఆ విధంగా అనుకోకుండా జరిగిపోయింది.